నైవేద్యం విలువ పదార్థంలో కాదు, మనసులో ఉన్న భక్తిలోనే ఉంటుందని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. పూర్వం ఒక విష్ణు భక్తుడు ప్రతిరోజు భగవంతునికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించేవాడు. అతని హృదయం భక్తితో నిండిపోయి ఉండేది. ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆనందంలో భక్తుడు ఏం చేస్తున్నాడో కూడా గమనించకుండా పండును కింద పడేసి తొక్కను మాత్రమే స్వామివారికి సమర్పించాడు. అయితే భగవంతుడు ఆ తొక్కను సంతోషంగా స్వీకరించాడు. ఎందుకంటే అది నిర్దోషమైన భక్తితో ఇచ్చినది. తరువాత భక్తుడు తన తప్పును గ్రహించి మరింత శ్రద్ధగా పండును సమర్పించాడు. అయితే ఈసారి స్వామి స్వీకరించలేదు. కారణం అడిగితే, ముందు నీవు నన్ను మాత్రమే భావించావు, ఇప్పుడు నైవేద్యం పద్ధతిని మాత్రమే ఆలోచిస్తున్నావు అని చెప్పారు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నామో కాదు, ఎలా ఇస్తున్నామో చూస్తాడు. స్వచ్ఛమైన హృదయం, నిష్కలమైన భక్తి ఉంటే చిన్నది కూడా మహాప్రసాదం అవుతుంది. కాబట్టి నైవేద్యం సమర్పించేటప్పుడు ఆచారం కన్నా ఆత్మార్థం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.